ఆమ్. శ్రీ కైవల్యాశ్రమ పంచకం. నామరూప గుణ రహితునకే నిత్య కళ్యాణోత్సవ లీలా గుణ విభవ మాహాత్మ్య సంకీర్తనా స్తోత్రమై శరణాగతుల కైమోడ్పై నిరాకార చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే అంతర్జ్యోతిని దర్శింప కోటి దీపమై జ్వలింపగా స్వయంభూవైన జ్యోతిర్మయలింగ ప్రజ్ఞానమంతా పంచాక్షరి పంచప్రణవమై చిత్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే కార్తీకమందు గంగాధరున కభిషేక బిల్వార్చనా భస్మదీపధూప హారతుల సేవ హరనామమే సర్వపుణ్యదం ముక్తిదం సద్రహిత చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే భవనాసన నిరాశ్రయ నిరాధార నిశ్శబ్దమై విశ్వేశ జగదీశ్వర పరమేశ్వరానుసంధాన నాదమై సర్వశూన్యమై నిష్కళయైన చిన్మయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే రమణీయమాయే ఆకాశ దీపమంటూ మ్రోక్కేరు మనుజులెల్లరు కార్తీకమందు సర్వము
ముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే 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 ఇతి శ్రీ సద్గురు విరచిత శ్రీ కైవల్యాశ్రమ పంచకం సంపూర్ణం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగతో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారంభాః వ్యాసశంకరమధ్యమాః అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
శ్రీ గురుదేవ. హరి ఓం అండి. చదవమ్మా. హరి 70వ శ్లోకం అండి. అకారాది త్రిరేఖాబ్జే సహస్రదళ మండలే హంసపార్శ్వ త్రికోణే చ స్మరేత్తన్మధ్యగం గురుం. తాత్పర్యము: సహస్రార పద్మమునకు మధ్య ప్రదేశమున సూర్యచంద్రాగ్ని స్వరూపములుగా ప్రకాశించుచున్న సద్గురువు రూపమును స్మరించవలయును. అకారాది అచ్చులు 16 ఒక రేఖగాను, కకారాది హల్లులు 16 రెండవ రేఖగాను, తకారాది సకారము వరకు గల హల్లులు 3వ రేఖగాను ఉన్న త్రిరేఖలు గల పద్మమునందు గల సహస్రార మధ్యమునందు వివరణము మంత్రమహోదధి గ్రంథములో చూడనగును. పరమహంస రూపముగా ఉంటున్న వానిగా గురుమూర్తిని ధ్యానించవలెను. చాలా చాలా ముఖ్యమైనటువంటి, అంటే గురు గీతకి సంబంధించినటువంటి అనేక శ్లోకాలు, అనేక ఉపదేశాలు చేయబడుతున్నప్పటికీ పరమహంస స్వరూపుడుగా గురువుని ఆరాధించడం ఎట్లాగా, అంతర్ముఖంలో గురువుని ఆరాధించడం ఎట్లాగా. సాధారణంగా అందరూ గురువుని బహిర్ముఖంలో ఆశ్రయిస్తారు, లేదా వారికి తెలిసిన పద్ధతులలో ధూపదీప అర్చన నైవేద్య విధానాలను సమర్పిస్తూ ఉంటారు, లేదా భావనా రూపంలో గురువును వెంబడిస్తూ ఉంటారు, లేదా రకరకాల గురువు గారి పనులలో పాలు పంచుకుంటూ ఉంటారు. అలాగే పరమేశ్వరుడి యొక్క కార్యక్రమంలో కూడా మనం ఇదే పద్ధతులలో మన జీవనాన్ని గడుపుతూ ఉంటాం. అయితే అసలు సరి అయిన విధానం ఏది? సరి అయిన సాధకుడికి, సరి అయినటువంటి సచ్చిష్యుడైనటువంటి వాడు సద్గురువుని ఎలా సేవించాలి, ఇది సూటిగా చెప్తున్నారు ఈ ఉపదేశంలో. ఈ ఉపదేశములలోకెల్లా శిరోరత్నమైనటువంటి ఉపదేశం, చాలా ముఖ్యమైనటువంటి. ఆభరణాలు అనేక ఉంటాయి, చెవులకు పెట్టుకునేవి, కంఠానికి పెట్టుకునేవి, ముక్కుకు పెట్టుకునేవి, చేతులకు పెట్టుకునేవి, కాళ్ళకు పెట్టుకునేవి, నడుముకు పెట్టుకునేవి. ఎన్ని ఆభరణాలున్నా శిరోరత్నానికి ఉన్నటువంటి విలువ మిగిలిన ఆభరణాలకు లేదు. అలాగే మనకి ఎన్ని ఇంద్రియాలున్నా సర్వేంద్రియాణం శిరఃప్రధానం, చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఈ రకమైనటువంటి సాధన చేయాలి అంటే, ఈ రకమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి అంటే ఈశ్వర హంసలు తెలిసిన వాడే చేయగలుగుతాడు. మానవ జీవితంలో ప్రతి ఒక్కడికి కూడా ప్రతిరోజు కూడా 21,600 సార్లు మనకి హంస జరుగుతూ ఉంటుంది. ఆ 21,600 సార్ల హంసలు జీవహంస. హంసతత్వ వివరణ ఈ ఉపదేశంలో ఇమిడి ఉంది. ఏమిటయ్యా అంటే, హకారం పరమాత్మ, సకారం జీవాత్మ, మధ్యలో ఉన్న బిందువు అనుసంధానం, యోగం అంటాం. ఆ బిందు మధ్యంలో నాదము, బిందువు, కళ ఉన్నాయి. ఆ నాద బిందు కళల మధ్యంలో సూక్ష్మకర్ణిక మధ్యమందు సూక్ష్మరంధ్రం ఉంది. ఆ సూక్ష్మరంధ్ర మధ్యంలో బంగారు తీగ వంటి మెరుపు వలె హిరణ్యవర్ణంతో హిరణ్మయ పురుషుడైనటువంటి పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఇది పరమాత్మ యొక్క స్థానం అని మంత్రపుష్పం చెబుతుంది. నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర నివారశూకవర్తన్వి పీతాభా స్వచ్చణుపమ తస్యాత్ శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్యస్యాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మా, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు
గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరో. ఈ మంత్రార్థము నెరగాలట. చదువుకున్నవాడికి తెలియదట. ఇది చదవకడమే రాకపోతే మంత్రార్థం ఎప్పుడు ఎరగాలి? ఎరిగిన తర్వాత ఇది మొత్తం దర్శనంగా రావాలి. ఈ దర్శనం పొందిన వాడికి ఎవడికో బిందు స్థానం తెలుస్తుంది. ఆ బిందు స్థానం తెలిసిన వాడికి ఎవడికో బిందు మధ్యంలో దృష్టి నిలబడుతుంది. ఆ దృష్టి నిలబడ్డవాడికి ఎవడికో ఆ త్రిరేఖా మధ్యమందు, సూక్ష్మకర్ణిక మధ్యమందు, నీలతోయదమైనటువంటి స్థితి అందు, దీనికే నల్ల కలువ అని పేరు. మామూలు తెలుగులో చెప్తే ఆ నీలతోయదానికి నల్ల కలువ అని పేరు. ఇది సహస్రార మధ్యమందు ఉన్నటువంటి బిందు మధ్యం. ఈ బిందు మధ్యంలో ఉన్నటువంటిది గురుమండల స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. ఆవిడ నీలతోయదం, ఆవిడ స్వరూపం అది. ఆవిడ మహాకాళి, కాలస్వరూపిణి. అందుకని ఆవిడ నీలతోయదం. అమ్మవారు నల్లగా ఎందుకుందయ్యా? అమ్మవారు నల్లగా ఉంటుంది. అమ్మవారికి నల్లగా ఉంది, తెల్లగా ఉంది, ఎర్రగా ఉంది, పచ్చగా ఉంది ఉండవు. తత్వార్థాన్ని గ్రహించాలి, సాధనపూర్వకంగా తెలుసుకోవాలి, హంసతత్వాన్ని ఉపాసించాలి. మన దగ్గర కూడా అనేక మందికి హంసమంత్రం ఉపదేశం ఉందండి, నాకు రెండో ఉపదేశం అయిపోయిందండి, ఇక మీరు మహావాక్యాలు ఇవ్వడమే లేటండి అంటుంటారు. ఓహో, ఏం ఉపయోగపడింది నీకు హంసమంత్రం? ఏం సాధన చేసావు? ఏ నిర్ణయం అయింది? ఏ అనుభవం వచ్చింది? హంసమంత్రార్థ వివరణ అర్థమైందా? దర్శనమైందా? అధిగమించావా? అనన్యంగా ఉన్నావా? బిందు మధ్యంలో నిలబడ్డావా? నిలబడితే అప్పుడు మహావాక్యం. కనీసం బిందువు తెలిస్తే అప్పుడు మహావాక్యం. బిందు మధ్యమందు నిలవని వాడికి మహావాక్యం చెప్పి ప్రయోజనమే ఉంది. ఉరికే శ్రవణానికి పనికి వస్తుందండి. నాకు కూడా మహావాక్యాలు ఉన్నాయని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఉదాహరణ చెబుతా. దాదాపు అందరూ కూడా గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాళ్ళే కనబడుతున్నారు ఇప్పుడు అందుబాటులో ఉన్నవారంతా. నాకు పెళ్ళయిందండి అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అంతే. అందుకని భార్యను అనుసరించి భర్త లేడు, భర్తను అనుసరించి భార్య లేదు. పెళ్ళి ప్రయోజనం ఏమి? భార్యకి జ్ఞానం ఉంటే భర్తకు లేదు, భర్తకు జ్ఞానం ఉంటే భార్యకు లేదు. ఏమి భార్యాభర్తలండి? వెళ్ళి చూస్తాం, ఒకరు ఒక పక్క ఉంటారు, ఒకరు ఒక పక్క ఉంటారు. మరి ఇద్దరికీ ఒకే పారమార్థిక లక్ష్యంతోనే కదా అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ముక్కోటి దేవతల సాక్షిగా కళ్యాణ మంటపంలో అగ్నిదేవుని సాక్షిగా, చిదగ్ని స్వరూపం సాక్షిగా పెళ్లి చేశారు. సకల దేవతల ఆశీర్వచనాన్ని ఇచ్చారు, వేద విధుల ఆశీర్వచనాన్ని ఇచ్చారు. ఇంతకు మించి ఏం చేయగలుగుతారు ఎవరైనా కానీ? అందుకని వివాహ ఘట్టం ఎవరి జీవితంలో రెండోసారి రానే రాదు. ఒకవేళ అధవా వచ్చినా అది అధమమే. రెండవ పెళ్ళి అధమం అంతే. 16 పెళ్ళిళ్ళు అధమం. అంతకంటే అధ్వానం లేదనమాట ఆ సంస్కృతికి. మరి ఎందుకనయ్యా అంటే అంతమంది కలిసి ఆశీర్వచనం ఫలిస్తుంది ఆ జీవితంలో. అంత ఉత్తమమైనటువంటి ఆదర్శంతో మంగళకరమైన జీవితాన్ని జీవించమని వేద విధులైన వారు, అనుభవజ్ఞులైన వారు, సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులుగా జీవించేటటువంటి మహానుభావులైనటువంటి వాళ్ళ ఆశీర్వచనంతో వివాహం చేస్తాం. వివాహమైన తరువాత ఎన్నేళ్ళు అయిందమ్మా వివాహం అయ్యంటే, ఓ 30 ఏళ్ళు అయిందండి, ఓ 40 ఏళ్ళు అయిందండి, ఓ 25 ఏళ్ళు అయిందండి అంటారు. ఏమ్మా ఎలా ఉంది జీవితం అంటే, మా ఆవిడ నా మాట వింటలేదండి, నేను నిద్ర లేపినప్పుడు లేవటం లేదు. అమ్మాయి ఎలా ఉంది, శ్రీవారు ఎలా ఉన్నారమ్మా? ఏం శ్రీవారండి బాబు, నెత్తి మీద మొట్టికాయలాగా ఉన్నాడు ఈయన అంటుంది ఆవిడ. ప్రయోజనం ఏముంది? వివాహం సఫలమా విఫలమా ఇప్పుడు అంటే, ఏమోనండి ఎందుకు చేసుకున్నావో మాకే తెలియదు. కేవలం భౌతికార్థంలో, స్థూలార్థంలో, భోగం అనే అర్థంలో చూస్తే తప్పు కదా. సనాతనమైన వేద ధర్మాన్ని అనుసరించి సంస్కారాలను ఆచరిస్తున్నాం, కానీ ఆ వేద ధర్మంతో పొందవలసిన జ్ఞానాన్ని పొందడం లేదు. పొందకపోతే నిష్ప్రయోజనం కదా, తరించే మార్గం లేదు కదా.
అదేమిటి స్వామి, అయితే భార్య గారు భర్త మాటని, భర్త గారు భార్య మాటని విని జ్ఞానంలో ప్రవేశించకపోతే ఇద్దరికీ మోక్షం రాదంటారా? అదే కదమ్మా. వివాహం అవగానే అది పగలైనా సరే ఉత్తర దిక్కుకు తిరిగి ధ్రువమండలం పక్కన ఉన్నటువంటి సప్త ఋషి మండలాన్ని చూపెట్టి, నాయనా నీకు ఆ సప్త ఋషులు ఆదర్శం, అమ్మా మీకు ఆ ఋషిపత్నుల ఆదర్శం. ఆ సప్త ఋషులు దంపతులుగా తరించారు, ఇద్దరూ తరించారు ఒకే జీవితంలో. అటువంటి మహానుభావులను మీకు ఆదర్శంగా చూపిస్తున్నాం. ఆ ఋషులు తరించడానికి ఏ మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్ని మీకు వివాహక్రతువు ద్వారా తెలియజేశాం అని ఆశీర్వదిస్తాడు. అప్పటి వరకు వివాహంలో అనేక ఘట్టాలను ఆచరింపజేసినటువంటి బ్రహ్మగారు మరి ఎంత చక్కగా చెప్పాడు. ఇంతకంటే బాగా ఎలా చెప్పాలి? ఆదర్శవంతంగా జీవించమని, జ్ఞానవంతంగా జీవించమని, ఋషులై జీవించమని, ముక్తి మార్గాన్ని అభిలషించమని, మోక్షపదాన్ని అధివసించమని, నీ జీవితాన్ని పరమాత్మ దృష్ట్యా తీర్చిదిద్దుకోమని చక్కగా అన్ని విధాలుగా బోధించే తీరుగా షోడశ కర్మ సముదాయంగా 16 సంస్కారాలను వివాహాల ఘట్టంలో రూపొందించారు. ఏ రకమైన మానసిక మాలిన్యం మిగల్చకూడదనే ఉద్దేశ్యంతో ఆ సంపుటీకరణం చేశారు. అంత సమగ్రమైనటువంటి సంస్కార విధానం మరల జీవితంలో ఉండదిక. ఎందుకనంటే మిగిలినవన్నీ ఒక్కొక్కటిగా ఉంటాయి. ఒక్క వివాహమే సమగ్రంగా ఉంటుంది. అంత సమగ్రమైనటువంటి ఆచరణని పొంది నువ్వంటే నువ్వు అనుకుంటూ ఉంటా. రోజంతా ఏం చేస్తున్నారయ్యా వీళ్ళని గమనిస్తూ ఉంటా. నువ్వేంటంటే నువ్వేంటి, నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు బాగున్నావంటే నువ్వు బాగు. అప్పుడు ఏం జీవితం అది? అది ఋషిప్రోక్తమైన జీవితం అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి సూటిగా చెప్తున్నాడు. ఇదే సమస్య ఎక్కడుందా అంటే గురు శిష్యుల మధ్యలో కూడా ఉందట. మా గురువు గారు అంటాడు, కానీ గురువు చెప్పిన మాట వినడు, గురువు చెప్పినట్టు జీవించడు, గురువు చెప్పిన పని చేయడు. ఇంకా ప్రయోజనం ఏముంది? శిష్యుడు అంటే అర్థం ఏమిటి? గురువు చెప్పిన పని చేసినవాడు, గురువును అనుసరించినవాడు, గురువు వలె జీవించినవాడు. అప్పుడు గురువు గారు అంటే అర్థం ఉంది. శిష్యుణ్ణి చూస్తే గురువు గారు కనపడాలట. అది గురువు అంటే. మా గురువు గారు గొప్ప అని నువ్వు చెప్పుకోవక్కర్లా, నీ జీవితాన్ని చూస్తే చాలట. అబ్బా, ఇంత బాగా ఈ మనిషిని ఇంత బాగా తీర్చిదిద్దినటువంటి ఆ గురువు ఎవడో నేను ఒకసారి చూడాలి బాబు అని శిష్యుణ్ణి చూస్తే గురువుని చూడాలనే అభిలాష కలగాలి. అదిటా సరైన విధానం. భీష్మాచార్యులను చూస్తే మరి గురువుగారైన పరశురామ సందర్శనం చేయాలనిపిస్తుంది. ప్రహ్లాదుని చూస్తే వారి గురువు అయినటువంటి శ్రీహరిని దర్శించాలనిపిస్తుందట. మరి ఎందుకయ్యా అలాగా అంటే ఆ జీవనం అలా జీవించారు వాళ్ళు. శ్రీరామచంద్రమూర్తిని చూస్తే వారి గురువైన వశిష్ఠ సందర్శనం చెయ్యాలట, అలా అభిలషించాలట. శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనం చేసి వడపప్పు ప్రసాదం చలిమిడి తినేస్తే లాభంలా, అది ప్రయోజనం లేదు. శ్రీరామనామం అంటే ఏమిటంటే వడపప్పు పానకం చలిమిడి ప్రసాదం అయిపోయింది, అది ప్రయోజనం ఏముంది? లేదంటే రాముని సీతారాముల కళ్యాణం చేసాం, కళ్యాణ అక్షతలు చల్లేసుకున్నాం, దాని అర్థం అది కాదు. యోగ వాసిష్టం జీవితంలో ఏమైనా చదవాలనిపించిందా? వశిష్ఠ హృదయాన్ని ఏమైనా తెలుసుకోవాలనిపించిందా? వశిష్ఠ గీత కదా అది, రామచంద్రుడు అంతటి వాడికి బోధించింది కదా. అందులో ఈ హంసతత్వాన్ని బోధిస్తాడు వశిష్ఠుడు రామచంద్రమూర్తి. అందుకు దానికి విశిష్టత. పరమహంస వలె జీవించడం ఎలాగో వశిష్ఠ గీతా హృదయంలో ఉంటుంది. ఈ హంసతత్వమే అనేక పద్ధతులలో బోధించబడుతూ ఉంటుంది. దాన్నే అనేక సిద్ధాంతాలుగా చెప్పుకుంటున్నాం. అది అందుకోనటువంటి వాడికి శిష్యుడు అనబడే అధికారిత్వం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. హంసతత్వం ఎవరికైతే గురువు ద్వారా తెలియపరచబడుతుందో, అనుభవమైక్యమవుతుందో వాడే శిష్యుడు. అందుకని ప్రథమోపదేశమైనటువంటి ఆణవీ మంత్ర దీక్షతో శిష్యరికం రాదు. ఎందుకు రాదయ్యా? కేవలం జపం చేయడానికి ఒక ఆధారమైనటువంటి ఒక మంత్రోపదేశం చేస్తారు. అది శివ సహస్రనామంలో నుంచో విష్ణు సహస్రనామంలో నుంచో పంచాక్షరియో అష్టాక్షరియో అలా ఉపదేశిస్తారు. అది ఆణవీ మంత్రోపదేశం. అది
వేదాంతం అనేటటువంటి బోధన అందుకోవడానికి చేరేటటువంటి మొదటి క్లాస్, ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అంతే. సామాన్యుడు సాధకుడు అవుతాడు. దాంతో సాధకుడైన వాడు శిష్యుడు అవ్వాలి అంటే హంసతత్వం అనుభూతం అయిందా లేదా ఇది చూస్తారు. ఎందుకంటే హంసతత్వం అవగాహన కాకపోతే సమాధినిష్ఠుడు కాజాలడు. సమాధినిష్ట లేకపోతే నిర్వాణ ప్రజ్ఞ రాదు. నిర్వాణ ప్రజ్ఞ లేకపోతే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగదు. ఆత్మసాక్షాత్కార జ్ఞానం లేకపోతే ఆత్మనిష్ట రాదు. ఆత్మనిష్ట లేకపోతే బంధరాహిత్యం రాదు. ముక్తుడని తెలియబడదు. బ్రహ్మజ్ఞానం కలగదు. బ్రహ్మజ్ఞానం కలిగితే శాశ్వత బంధరాహిత్యం, శాశ్వత ముక్త స్థితి, నిత్యముక్త స్థితి అనుభవేగ వేద్యవచ్చు. ఆ నిత్యముక్తుడైనటువంటి వాడికి మాత్రమే తెలియబడుతుంది పరం, పరాత్పర, పరబ్రహ్మం, అచలం. ఆ జీవితం నిత్యముక్తమై ఉండాలి. అలాంటి జీవితం ఉండాలి. ఆయన యొక్క సంస్పర్శ అలా గాలి తగిలితే చాలట. అట్టి మహానుభావుడి మీద నుంచి వీచే గాలి తగిలితే చాలంటాడు నీవు జ్ఞానం పొందడానికి. వారి మీద నుంచి వీచిన గాలి కూడా నీకు జ్ఞానాన్ని ఇస్తుంది. అంతటి మహానుభావులు. మన మహర్షులు ఎటువంటి వారయ్యా, సప్త ఋషులు ఎటువంటి వారయ్యా అంటే వారి ఆశ్రమాలకు వెళుతూ ఉంటే వారి ఆశ్రమం నుంచి వీచిన గాలి వలన జ్ఞానం వచ్చేదట. ఎంత గొప్ప సంస్కృతం, ఎంత విశేషమైనటువంటి జ్ఞాన సముదాయమో, సముపార్జనం. అటువంటి ఋషి ప్రోక్తమైన గోత్రాలని చెప్పుకుంటున్నాం. ఏమండి మీ గురువు గారు ఎవరండి, మీ గోత్రం ఏమిటండి అన్నారనుకోండి, ఆత్రేయస చవనానుస సేవాస్య త్రయారుషేయ అని మా గోత్రం చెప్పుకున్నాను అనుకోండి. ఆ అత్రి మహర్షి యొక్క సంప్రదాయంలో పుట్టావు కదా, అత్రి మహర్షి సప్త ఋషులలో ఒక్కడు కదా, అత్రి అనసూయల వలె జీవించారా. ఒక్క భారతీయ సనాతన ధర్మంలోనే భర్త గోత్రం భార్యకు వస్తుంది. భార్య మళ్ళా ప్రత్యేకంగా గోత్రం చెప్పుకునే విధానం లేదు. దానికి విపరీతార్థాలు చేసి మనం ఏదో స్త్రీవాదాన్ని నిర్మించేశాం. వారి ఇంటి పేరును కూడా త్యజించేశారు, వారి ఒంటి పేరును త్యజించేశారు, వారి గోత్రాన్ని త్యజించేశారు. ఇంకేం త్యజించాలయ్యా, మేము త్యాగమూర్తులం అంటారు. సరే, సంతోషం. భర్త గారి గోత్రోద్భవులు ఆ ఋషి సాంప్రదాయం గురించి వారు ఏం తెలుసుకున్నారో ఆ కోడలు గారిని అడగండి, చెప్పగలుగుతారేమో. అమ్మా మీ గోత్రం ఏమిటమ్మా, మా గోత్రం అండి వెతుక్కుంటుంది. అథవా ఒకవేళ చెప్పిన ఆ మహానుభావుల గురించి ఆవిడ తెలుసుకోలేదు, అలా జీవించలేదు. అమ్మా ఆ మహానుభావుల ఋషిపత్నులు ఎలా ఉన్నారో మీరు అలా జీవించారా అని అడగండి. ప్రతి అత్తగారు ఒక ఇంటి కోడలేని ఎందుకు అంటామయ్యా అంటే ఆ కోడలు గారిలో ఆ గోత్ర ఋషుల యొక్క ఋషిపత్నుల లక్షణాలు కనబడదు. అంతేగాని అత్తగారంటే కోడలు గారిని ఫుట్బాల్ ఆడేది, కోడలు గారంటే అత్తగారిని ఫుట్బాల్ ఆడేది కాదు. ఈ జీవితం ఏం జీవితం, పొద్దున బ్రెడ్ రాత్రికి బిర్యానీ, ఏం జీవితం అండి. అన్ని భకారములతో సరిపోతూ ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు భయం, ఏం ప్రయోజనం. మృత్యు భయం ఆవహించేటటువంటి జీవితం ఏం ప్రయోజనం. ఈ జీవితం లాభం లేదు. కాబట్టి నీవు ఆ వంశం మెట్టావంటే అర్థం ఏమిటి, ఆ వంశాన్ని ఉద్ధరించేటటువంటి జ్ఞాన సముపార్జన చేశావు. నీ ద్వారా అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరింపజేసేటటువంటి మహర్షిని కన్నదట ఆవిడ. ఎంత బలమో ఆవిడకి. ఆవిడ ఉపాసనా బలం ఎంతదయ్యా అంటే అటు 7 తరాలని ఇటు 7 తరాలని తరింపజేయగలిగేటటువంటి బ్రహ్మజ్ఞానిని కనగలిగే సామర్థ్యం ఉందట ఆవిడకి. అది ఆవిడ విలువ. ఎందుకు ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు ఆవిడ మీద ఎవరు పల్లెత్తు మాట అనడానికి అవకాశం లేకుండా, ఆవిడకి ఈషణ్ మాత్రపు దుఃఖం కలగకుండా మామగారు సంరక్షించాలట. సనాతన ధర్మం చెప్తుంది, కోడల సంరక్షణ ఎవరిదయ్యా, మామగారిదే. ఆ 9 నెలల పాటు ఈషణ్ మాత్రపు దుఃఖం రాకుండా చూసుకోవాలి. అది మామగారి బాధ్యత. ఎందుకని మామగారు గురువు, ఋషివర్యుడు, ఆ వంశంలో ఋషివలే జీవించాడు, ఉపదేశం ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. అలా ఇచ్చారు. మా తాతగారు మా అమ్మగారికి ఇచ్చారు, బాలామంత్రోపాసన ఇచ్చారు.
అటువంటి బాలామంత్రోపాసనతో వీడిని కానది. మరి వీడి ప్రయోజకత్వం అంతా ఎక్కడుంది అంటే ఆ మూలంలో. తల్లి దీవెన, తాతయ్య కరుణ. అలా జీవితం జీవించేటటువంటి సనాతన ధర్మంలో పుట్టింది ఈ హంసతత్వం. కాబట్టి అట్టి హంసతత్వోపదేశాన్ని పొందాలట గురువు దగ్గర. అది ఉపదేశం అంటే. ఆ హంసతత్వోపదేశం పొందినటువంటి వాడెవడో వాడు శిష్యుడు. ఆ ఉపదేశం ఫలించాలి. ఎలా ఫలించాలో ఈ ఉపదేశం చెప్తోంది. హోమం చేసేటప్పుడు మొట్టమొదటి పని ఆ హోమ పాత్రకు 3 దిక్కుల అక్షతలను ఉంచుతాడు. దాంతో ప్రారంభమవుతుంది హోమ ప్రక్రియ. అది వాడి సహస్రార మధ్యం. శీర్షం దగ్గర ఒకసారి, ఆ చివర ఈ చివర ఒకసారి త్రిరేఖావలయమైనటువంటి పద్ధతిగా పెట్టి మధ్యలో మిగిలినటువంటి బిందు స్థానం దగ్గర మిగిలిన అక్షతలు వదిలివేయమంటాం. ఆ 3 రేఖల మధ్య ఉన్నటువంటి ఇన్ సెంటర్ అంటారు దీన్ని. అంటే 3 రేఖల యొక్క మధ్య స్థానాలను కలుపుతూ ఒక వృత్తాన్ని గీసినట్లయితే, ఇన్ సర్కిల్ని గీసినట్లయితే, ఆ అంతర్వృత్తానికి మధ్య ఉన్నటువంటి అంతర్వృత్త కేంద్రం అంటారు దాన్ని. బిందు త్రికోణ సంయుతమై సృష్టి ప్రారంభమైంది. ఇది ఓంకార రహస్యం. మేము ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నామండి, మేము ఓంకారాన్ని సాధన చేస్తున్నామండి. మరి ఓంకారం మెడిటేషన్ అండి. సంస్థల పేర్లు కూడా ఉన్నాయి ఇట్లాగా. ఓంకార ధ్యాన మందిరం. వెళ్ళా నేను అక్కడ. ఆయన ఏం చేస్తారు ఆయన మీరు? మేము ఓంకార ధ్యానం చేస్తామండి. ధ్యానం చేస్తే ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుందండి? ఆలోచనారహితంగా హాయిగా కూర్చుంటామండి. రోజు గాఢ నిద్రావస్థలో కూడా అదే చేస్తున్నావు కదయ్యా. అప్పుడు కూడా ఆలోచనారహితంగానే ఉన్నావు కదా. మరి అప్పుడు ఏం ఓంకారం ధ్యానం చేసావు? ఏం చేయలేదుగా. మరి ప్రయోజనం ఏముంది? మరి ఇప్పుడు అదే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి ఓంకార ధ్యాన మందిరం అని? అంటే ఓంకార తత్వ రహస్యాన్ని తెలుసుకోవడానికి. హంసతత్వ రహస్యమే ఓంకార తత్వ రహస్యం. సోహం భావనతో పూజ చేయడమే ఉత్తమ పూజ. అంతకు మించిన పూజ లేదు. దానికి పత్రం పుష్పం ఫలంతో ఏం అవసరం లేదు. యోమే భక్త్యా ప్రయచ్చతి, ఒక్కటే చాలు. భక్తి కలిగిన వాడు ఏం చెయ్యాలి? మేమందరం మహాభక్తులు అండి అంటుంటాం. ఏమిటి నీ మహాభక్తి అని అడిగామనుకో, ఏం చేస్తూ ఉంటారు? మేము విశ్వసహస్రనామం చేస్తామండి, లలితా సహస్రనామం చేస్తామండి, త్రిశతి చేస్తామండి, చండీ పారాయణ చేస్తామండి, రుద్రార్చన చేస్తామండి, ఇలా ఏవేవో రకరకాలైనటువంటి విధానాలన్నీ చెప్తారు. లేదంటే నేను ఏదో భగవద్గీత బాగా అధ్యయనం చేశానండి, నాకు కంఠోపాఠంగా వచ్చండి, 700 శ్లోకాలు వచ్చండి, అర్థాలు కూడా వచ్చండి. వెరీ నైస్, సాధకుడు అయ్యావు. ఇదంతా చేస్తే సామాన్యుడి బదులు సాధకుడు అయ్యావు, శిష్యుడివి కాదు. ఎందుకు శిష్యుడివి కాలేదయా? అదేమిటండి, మా గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారని, మా గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలా ఏదో చెప్పుకునే వాళ్ళందరూ ఉంటారు. సంతోషం, శుభం. గురువు లేని జీవితం అనాథ జీవితం. గురువు ఉంటే నాథుడున్న జీవితం సనాథ. కాబట్టి జాగ్రత్తగా గురువుని ఆశ్రయించి హంసతత్వోపదేశాన్ని పొందాలి. అప్పుడు గురువు, అప్పుడు శిష్యుడు. ఆ హంసమంత్రతత్వం బోధపడాలి. గురువు యొక్క ప్రభావం చేత ఆజ్ఞాచక్రంలో నిరంతరం చింతన చేసేటటువంటి, దృష్టి నిలిపేటటువంటి సామర్థ్యాన్ని పొందాలి. అప్పుడు ఆజ్ఞాచక్రం నుంచి 12 అంగుళాల దూరంలో బ్రహ్మరంధ్ర స్థానం, మధ్యలో సహస్రారం. అటువైపు బ్రహ్మరంధ్రం, ఇటువైపు ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రంలో హకార క్షకార బీజములతో హంసవతి, క్షమావతి అయినటువంటి హాసినీ దేవత ఉంటుంది. మనం ఎవరైనా నవ్వితే ఆ ఆనందంలో ఆజ్ఞాచక్రంలో ప్రకాశం వస్తుందట. అది ఆనంద స్వరూపం. నువ్వు ఆనందంగా ఉన్నావని చెప్పడానికి గుర్తేమిటా అంటే నీ పాల భాగం వెలిగిపోతూ ఉంటుంది, బ్రహ్మ తేజస్సుతో ఉట్టి పడుతూ ఉంటుంది. అది నీవు బ్రహ్మవర్చస్సు కలిగి ఉన్నటువంటి. మరి చూస్తే చాలట, మసిబొగ్గు వలె ఉండడట, మారేడుకాయ వలె ఉండడట, నేరేడుకాయ వలె అసలు ఉండడట. అదేమిటాయా అంటే ఆయన వెలిగిపోతున్నాడయ్యా బాబు. అందుకని పరమాత్మ స్వరూపం ఏమిటాయి అంటే నల్లనివాడు, పద్మనయనంబులవాడు,
కృపారసంబు పైజల్లెడువాడు, నవ్వుమోము రాజిల్లెడువాడు. నవ్వుమోము ఉంటుందట ఆయనకి, ఎప్పుడు మందహాసవదనుడు. ఏమిటయ్యా మందహాసవదనుడు? స్వాత్మారామస్థితి ఎందు రమిస్తున్నాడు, ఆనంద అనుభవాన్ని పొందుతున్నాడు. ఎప్పుడూ సహస్రార మధ్యంలోనే ఉన్నాడు, ఎప్పుడూ బిందు మధ్యంలోనే ఉన్నాడు, త్రిరేఖావలయమైనటువంటి బిందు మధ్యంలో ఉన్నాడు. ఆ 3 రేఖల మీద మనకున్నటువంటి 56 అక్షరాలు పూరించబడ్డాయి. బిందు మధ్యంలో బిందువు, విసర్గ, అరసున్నా ఉంటాయి. అది కూడా గొప్ప రహస్యం, తెలుగు అక్షరాలలో ఇమిడ్చబడినటువంటి రహస్యం. అందరూ అకారం నుంచి క్షకారం వరకే అనుకుంటారు. వాటికి సరైనటువంటి భావం కలగాలి అంటే వాటికి బిందువును జోడించాలంటుంది విశ్వజనని అనసూయమాత. అందుకని ఆవిడ ఉపదేశ మంత్రం అం ఆ అంటుందంతే. అదేమిటమ్మా అదేమిటమ్మా, ఈ ప్రపంచంలో అందరూ పంచాక్షరియో అష్టాక్షరియో నమశివాయో, ఓం నమో భగవదే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ ఇత్యాది మంత్రాలన్నీ చెబితే నువ్వేంటమ్మా అం ఆ అనమంటావు. అదే నాయన పిల్లవాడు మొదట అనేది. పిల్లవాడిలో నాదం యొక్క ప్రభావం శబ్దమై వికసితమయ్యేటటువంటి ప్రథమ వికాసం అం ఆ. కలిపంటాడు ఆ పిల్లవాడు మా 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 అంతే. అందులో 2 బీజాక్షరాలు ఉన్నాయి, అకారము ఆకారం. అకారో అక్షరాణం అంటాడు పరమాత్మ భగవద్గీతలో. అక్షరాలలో అకారమును నేనే అంటాడు. మరి రెండో ఆ ఏమిటమ్మా అన్నాడు. అది జీవుడయ్యా బాబు. అకారము పరమాత్మ అయితే ఆకారము జీవుడు. అయిపోయింది వేదాంతం అంతా, 2 అక్షరాలతో పూరించేసింది. అది అనసూయామాత యొక్క గొప్ప లక్షణం. 2 అక్షరాలు చెప్పింది అంతే. ఎవరికి అక్షరాభ్యాసం చేసినా ఇదే అం ఆ అంతే. ఏమిటమ్మా ఈ మధ్యలో సున్నా కూడా ఏమిటమ్మా? అదే నాయనా హంస. హకారము పరమాత్మ, సకారము జీవాత్మ, మధ్యనున్న బిందువే సంయోగము. అకారము పరమాత్మ, ఆకారము, అక్షరము పరమాత్మ, ఆకారము జీవాత్మ, మధ్య సంయోగమే బిందు. ఈ బిందు రహస్యాన్ని తెలుసుకున్న వాడెవడో వాడు శ్రీ విద్యోపాసకుడు. బిందు మధ్యంలో నిలిచిన వాడెవడో వాడు శ్రీ విద్యోపాసకుడు. బిందు మధ్యమందున్న పరమాత్మను గుర్తించిన వాడెవడో వాడు శ్రీ విద్యోపాసకుడు. ఈ ఉపదేశంలో కింద సూచన ఇవ్వబడింది, మంత్ర మహోదధిలో ఈ వివరమును తెలుసుకోగలరు అని. గురువులందరికీ కూడా, గురుపీఠం మీద కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఈ మంత్ర మహోదధితో పరిచయం ఉండాలి. సప్తకోటి మహామంత్రస్య అంట. ఆ మంత్ర మహోదధిలో 7 కోట్ల మహామంత్రాలు ఉంటాయి. ఎంతైన విషయం ఏమిటంటే అది ఒక్క వ్యక్తి రాసింది కాదు. ఆ మంత్ర మహోదధిలో భూమండలం మీద సృష్టి ఉన్నంత కాలం ప్రతి మానవుడు ఉద్ధరించబడడానికి కావలసినటువంటి ఏదైనా ఒక మంత్రం సార్వజనీనంగా సార్వకాలికంగా అందులో ఉంటుంది. ప్రతివాడికి ఆ ఏ మంత్రం ద్వారా వాడు తరిస్తాడో ఆ మంత్ర మహోదశి నుంచి గురువు వాడికి చెప్తాడు, ఒరే ఈ జన్మలో నీ సంస్కారాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈ మంత్రమే నీకు మార్గం అని ఉపదేశిస్తాడు. ఆ మంత్రం ద్వారా అతను తరిస్తాడు. అది మంత్రోపాసన అంటే. మంత్రయోగానికి, లయయోగానికి, బుద్ధి యోగానికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది హంసతత్వం. ఆ హంసతత్వం ద్వారా బుద్ధి యోగం లభిస్తుంది. నేను నిన్ను బుద్ధి యోగాన్ని అనుగ్రహిస్తాను అంటాడు పరమాత్మ. దదామి బుద్ధి యోగం. అర్జునుడు అడుగుతాడు, ఏం చేస్తావయ్యా నువ్వు నాకు? ఇప్పుడు నువ్వు చెప్పేదంతా నాకు అర్థం కావడం లేదు. అర్థం కావాలంటే ఏం చేయాలి? నీ యొక్క యథార్థ స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి, పరమాత్మ ఎలా ఉన్నాడో నేను దర్శించాలి. ఆ దర్శనం కలిగితే కానీ నాకు సంతృప్తి కలిగట్లేదు అని విభూతి యోగం చివరిలో అడుగుతాడు. నువ్వు చాలా చెప్పావు, ఏదో రాక్షసుల్లో ప్రహ్లాదుండి నేనే, పక్షుల్లో వైనజయుడి నేనే, మునీనాం వ్యాసోస్మి వ్యాసుని నేనే, ఇలా రకరకాల విభూతి యోగంలో అన్నీ చెప్పాడు. మృగాలలో సింహాన్ని నేనే, ఇంద్రియాలలో మనసును నేనే,
ఇలా ఆయన స్థానాలన్నీ చెబితే నువ్వు అన్నీ చెప్పినావు కానీ అన్నీ తెలిసినట్టే ఉంది కానీ నాకు కనపడలేదే బాబు. ఒక్కసారి కనపడచ్చు కదా. ఈ హోల్సేల్గా విభూతి యోగం అంతా ఒకసారే కనపడితే నాకు అర్థమైపోతుంది కదా. పార్ట్లుగా చెప్పడం ఎందుకయ్యా బాబు నాకు, ఇది ఒకసారి అన్నీ కలిపి చూపెట్టేసేయి అంటాడు చివర్లో. అంటే అప్పుడు అంటాడు, ఈ కళ్ళతో చూడలేవురా నాయన, ఈ తెలివి చాలు. ఆ విశ్వరూప సందర్శన యోగం పొందాలి అంటే బుద్ధి యోగం ఉండాలి, బిందు మధ్యంలో నిలవాలి. పరమాత్మ దర్శనం కావాలన్న వాళ్ళు బిందు మధ్యంలో నిలబడాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. పరమాత్మ యొక్క దర్శనం విశ్వరూప సందర్శనంగా పొందినటువంటి వాడికి బ్రహ్మనిష్ట ఆ జన్మలో సాధ్యమవుతుంది. ఆ జన్మలో తప్పక వాడు ముక్తుడవుతాడు, సందేహం లేదు. అటువంటి విశ్వరూప సందర్శనాన్ని కాంక్షించాలి, బిందు మధ్యంలో నిలవాలి. దానికి బ్రహ్మానుసంధానం అని పేరు. మహావాక్యాలు చెప్తే ఆ మహావాక్య అనుసంధానం కూడా చెప్తారు. సర్వము బ్రహ్మైక్యమే అయి ఉన్నది అనేటటువంటి దృష్టిని పొందమని చెప్తారు. అందువలన మహావాక్యోపదేశం ఉత్తమమైన ఉపదేశమే అయినప్పటికీ దానిని అందుకోవాలి అంటే హంసతత్వం అవగాహన అయిన వాడి అధికారి. అందువలన హంస మంత్రోపదేశం ద్వారా తప్పక మానవుడు బిందు మధ్యానికి చేరాలి. ఆ త్రిరేఖల మధ్య ఉన్నటువంటి అంతర్వృత్త కేంద్రాన్ని చేరాలి. ఇదే త్రిరేఖలకి బహిర్వృత్తం కూడా ఉంటుంది. 6వ క్లాస్ 7వ క్లాసులో ఏమిటది రేఖాగణితం, జామెట్రీ నేర్పుతారు పిల్లలకి. ఒక త్రిభుజం, సమకోణ త్రిభుజం గీయించి దానికి చుట్టూతా పరివృత్తం అంతర్వృత్తం గీయటం నేర్పుతారు. రెండిటికీ కేంద్ర స్థానం ఒకటే. పరివృత్త కేంద్రం ఏదో అంతర్వృత్త కేంద్రం కూడా అదే, మారదది. సమకోణ త్రిభుజం అయితే, విషమకోణ త్రిభుజం అయితే అటు ఇటు పోతూ ఉంటుంది. కాబట్టి మానవ జీవితం విషమకోణ త్రిభుజంగా ఉండకూడదట, సమకోణ త్రిభుజంగా ఉండాలి. ముందు ఆ సమత్వాన్ని సాధించాలట. అప్పుడే పరమాత్మను దర్శించాలనేటటువంటి అభిలాష కలుగుతుందట, ఆసక్తి కలుగుతుందట. గురువుని వెంబడించి గురువును ఆశ్రయించి ఆ విశ్వరూప సందర్శనాన్ని గనక పొందకపోతే ఆ జన్మ వృధా కదా, గురువు లభించి వృధా కదా. మాకందరికీ ఉపదేశం ఉంది అంటుంటారు, ఎవరిని అడిగినా చెప్తూ ఉంటారు మా గురుపదేశం ఉందండి. సంతోషం. సిద్ధించిందా? వెంటనే ప్రశ్న. సిద్ధించిందా అంటే చెప్పలేరు సమాధానం. ఎవరు చెప్పగలుగుతారంటే విశ్వరూప సందర్శనం అయిన వాడు చెప్తాడు సిద్ధించింది. అది నోటితో చెప్పక్కర్లా, ఆయన చూస్తే వాళ్ళ గురువు గారు కనబడతాడు. ఎవరిని చూస్తే వాళ్ళ గురువు గారు ఆయనలో ప్రత్యక్షంగా కనబడుతున్నాడో, గురు శిష్య అభేద దర్శనం అయిందో వాడికి విశ్వరూప సందర్శనం అయిపోయినట్టే. ఎందుకని? వాడికి వాడి స్థితి లేదుగా, వాళ్ళ గురువు గారి స్థితి ఉంటుంది. వాడిలో నుంచి వాళ్ళ గురువు గారు వ్యక్తమవుతూ ఉంటాడు. అవ్యక్తంలో ఉన్నటువంటి అక్షర స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి పరమాత్మ జీవాత్మ ద్వారా ప్రకటితమవుతున్నాడు. జీవో బ్రహ్మైవ నాపరః. ఏదో బ్రహ్మజ్ఞానావళి మాలలో శ్లోకం చదువుకోవటం కాదది. చాలా జాగ్రత్తగా నిలబడవలసినటువంటి పద్ధతి. ముక్త జీవనం. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః ఇదమేవ తు సత్శాస్త్రం ఇది వేదాంతడిండిమః. ఆ రీతిగా సద్దర్శనాన్ని పొందాలి, సన్మార్గంలో జీవించాలి, సల్లక్షణాలతో జీవించాలి, సద్గురు అయి జీవించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరినైనా అడగండి, ఏమంటే మీకు సద్గురువు లభించాడా? లభించాడు, సంతోషం. సద్గురువుని ఆశ్రయించి ఏం పొందామ్మా? అయిపోయింది. రెండో ప్రశ్నకి సమాధానాలు వెతుక్కోవాలి. వారి వద్ద సదసద్వివేకాన్ని పొందానండి, సంతోషం. సదసద్వివేకం సిద్ధించిందా? సిద్ధిస్తే సమాధినిష్ట కలుగుతుంది.
సహజ సమాధినిష్ట కలుగుతుంది, జీవితం సమాధినిష్ట అవుతుంది. నిద్ర వేరే, మెలకువ వేరే, కల వేరే, పుట్టడం వేరే, పోవడం వేరే, పెళ్లి వేరే, పిల్లలు వేరే, సంసారం వేరే, దుఃఖం వేరే, సుఖం వేరే, వానప్రస్థాశ్రమం వేరే, గృహస్థాశ్రమం వేరే, ఇన్ని వేరు 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 లేవక్కడ. అన్నీ పరమాత్మ స్వరూపమే, అంతా బ్రహ్మస్వరూపమే, ఉన్నదంతా బ్రహ్మమే అనే నిలకడ కలిగి ఉండడం సమాధి, సమధి. ఆ ధీశక్తిని ప్రచోదనం చేస్తుంది గాయత్రీ మంత్రం. అందుకని గాయత్రీ మంత్రోపాసన నిత్యం గాయత్రి చేయాలట. ఎన్ని చేయాలని అంటాడు. ఎన్ని చేయాలన్నవాడు ఏం పనికొస్తాడు? వాడింకా కిడ్, 3 ఏళ్ల పిల్లాడు అడుగుతాడు, ఎన్నిసార్లు రాయమంటామ్మా? వచ్చేదాకా రాయన ఆయన అంటారు తల్లి. చాలా తెలివైంది కదా. వాడంతకంటే తెలివైన వాడు నాకు వచ్చేసింది అంటాడు, ఒకసారి రాసేసి, ఏది మళ్ళా రాయి అంటుంది. ఇట్లా మానవ జీవితంలో తల్లి మొదటి గురువు, ఆవిడే గాయత్రీ మాత. ధీశక్తిని ప్రచోదనం చేస్తుంది. ఎందుకు తల్లి తొలి గురువు అయ్యా? పిల్లవాడిలో ధీశక్తిని ప్రచోదనం చేస్తుంది. అన్నం కలిపి పెట్టేటప్పుడు సనాతన ధర్మం ఏమంటుందంటే, ఆ తల్లి తనకున్న మంత్రోపదేశాన్ని స్మరిస్తూ అన్నం పెడుతుందట. అన్నం పెట్టడం అంటే అన్నం పెట్టడం కాదది, సాక్షాత్తు జగన్మాత అయి పెడుతుంది, సాక్షాత్తు సరస్వతి అయి పెడుతుంది, సాక్షాత్తు మహాకాళి అయి పెడుతుంది, సాక్షాత్తు మహాలక్ష్మి అయి పెడుతుంది. ఆవిడ పెట్టేది అన్నం ఎందుకు అవుతుంది? అది బ్రహ్మం. అనసూయమాత వచ్చిన వాళ్ళందరికీ చేతిలో అమ్మదానం పెడుతుంటారు. పైగా ఎలా పెడతారంటే, ఆ రోజు వండిన పదార్థాలు అందరూ తయారు చేసి తెచ్చిన పదార్థాలు అన్నీ కలిపేస్తారు. ఒక పెద్ద ప్లేట్ పెట్టి అన్నీ కలిపేస్తారు. అది అందులో జిలేబీ ముక్కలు ఉంటాయి, లడ్డూ ముక్కలు ఉంటాయి, పచ్చిమిరపకాయ బజ్జీ ముక్కలు కూడా ఉంటాయి. అదేమిటమ్మా లడ్డూ పచ్చిమిరపకాయ బజ్జీ కలిపి తింటారా ఎవరైనా? అదే జీవితం నాన్న అంట. అయిపోయి పాఠం చెప్పేసి ఒక మాటే, అదే జీవితం నాన్న. అంటే నీకు వేరువేరుగా కనబడుతున్నాయి రా, నాకు ఒక్కటిగానే కనబడుతున్నాయి, బ్రహ్మం ఒక్కటే కదా అన్న అంటూ. అదేమిటమ్మా జ్ఞానం వస్తేనే కదా తరించేది అన్నారు అనుకోండి. అజ్ఞాని కూడా తరిస్తాడు అన్నట్టు. అదేంటమ్మా జ్ఞానం వస్తేనే కదా, ధ్యానాదేవత కైవల్యం కదా, తస్మాత్ శాస్త్రంతే ప్రమాణం, కార్యాకార్య వ్యవస్థిత. ఒక కార్యం చెయ్యాలన్నా అకార్యం అని చెప్పాలన్నా అది శాస్త్రాన్ని బట్టే చెప్పాలి కదా. కరెక్ట్. జ్ఞానాదేవత కైవల్యం. నేను అజ్ఞానిని అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే కదా నాన్న. నాకేం తెలీదు, నేను అజ్ఞానిని అని తెలుసుకున్నాడు అనుకోండి, వాడు కూడా అక్కడికి జ్ఞానే కదా. కాబట్టి ఆవిడ దృష్టిలో అసలు అజ్ఞానులు ఎవరు లేరు. జీవుడు అనేవాడు అసలు అజ్ఞాని కానే కాడు. జీవ శరీరాన్ని ధరించాడంటే వాడు అజ్ఞాని కానే కాదు. ఎందుకని? వాడికి తెలివి పనిచేస్తుంది. ఆ తెలివి వాడికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. సాధన చేస్తే తెలుసుకుంటాడు, సాధన చేయకపోతే తెలుసుకోడు, అంతే తేడా. కాబట్టి ఏం తెలుసుకున్నాడయ్యా? తనను తాను తెలుసుకున్నాడు. ఈ హంస మంత్రోపదేశం, ఈ కామ కళా విలాసం అంటారు దీన్ని. ఇందులో ఒక గొప్ప మాటను వేశారండి, కామేశ్వర ప్రసాదిని. అమ్మవారికి ఆ పేరు. ఏమిటయ్యా అంటే కామేశ్వర సందర్శనం అయ్యేట్టు చేస్తున్నాడు. అదేమిటండి? ప్రపంచంలో కామం అంటే విడువదగింది కదా. అయ్యో, కామేశ్వరాంకపీఠ స్థిత కామేశ్వరి. ఆయన మహాకామేశ్వరుడు, ఆవిడ కామేశ్వరి, మహాకామేశ్వరి. సనాతన ధర్మం ఎంత గొప్పదో ఈ ఒక్క అంశాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. కామరూప దురాసదం అని కర్మయోగం చెబుతుంది. అది పెద్ద దురాసదం, పెద్ద జైలు నాన్న, పెద్ద బంధం నాన్న. కోరిక ఏ బంధం? మా బుద్ధుడు ఒకడే చెప్పాడు అంటుంటారు వాడు. ఎవరెవరెవరి మీ బుద్ధుడి కంటే చాలా కాలం ముందే చెప్పారు. ఎవరైనా వేదంలో చెప్పినవే చెప్పారు, మా బుద్ధుడు కొత్తగా చెప్పాడు అనకూడదు. మరుగైపోయినటువంటి వాటిని బయటికి తీసుకొస్తారు, మనం మర్చిపోయినటువంటి వాటిని గుర్తు చేస్తూ ఉంటారు. మా గురువు గారు చెప్పింది ఎక్కడా ప్రపంచంలో ఎవరు చెప్పలేదండి అని అనకూడదు. అందరూ వేదంలో చెప్పినవే, వ్యాస భగవానుడు చెప్పినవే మనం మళ్ళా చెప్పుకుంటూ ఉంటాం. మరి కామం ఒక పక్కన జైలు లాంటిది, బంధం లాంటిది, కోరిక దుఃఖానికి కారణమవుతుంది. కామరూప దురాసదాన్ని మనం త్యజించాలి, నిష్కామ కర్మయోగం చెయ్యాలి అంటాడు పరమాత్మ. రెండో చోట ఏమంటాడంటే,
అసలు మహాకామేశ్వర కామేశ్వరిగా నేను ప్రకృతి పురుషులుగా సృష్టి చేసింది కూడా నేనే అంటాడు. ఆది మిథునమైనటువంటి ప్రకృతి పురుషులు నేనే అంటాడు. అది ఆది మిథునం రా నాయన. మన వాళ్ళు వెరైటీ ప్రశ్నలు అడుగుతుంటారు అనమాట. అయితే ఆదాము అవ్వ మీరేనండి. ఒరే ఒరే ఒరే, మీ ఆదాము అవ్వ కంటే చాలా ముందు ఉన్నాడు రా బాబు ప్రకృతి పురుషుడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో, పిల్లాడికి అర్థమయ్యే భాషలో ఆట బొమ్మల పద్ధతిగా చెబితే తప్ప అర్థం చేసుకోలేని పరిమిత జ్ఞానం అనమాట మనది. అదేదో ఆ పద్ధతిగా చెబితే తెలుసుకున్నాం అనుకుంటాం. అంటే స్థూల ధర్మంగా చెబితే తప్ప నేను తెలుసుకోలేనండి. పొరపాటు కదా. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ స్థితికి అవతలున్న వాళ్ళు ఎవరో వాళ్ళు మహాకామేశ్వరి మహాకామేశ్వరుడు. ఇది శ్రీ విద్యా రహస్యం. బిందు మధ్యంలో ఉంటారు వాళ్ళు. ఆ బిందు మధ్యంలో నువ్వు నిలకడ చెందాలి. నాదం అమ్మవారైతే పరమాత్మ బిందువు, కళ అమ్మవారైతే పరమాత్మ బిందువు. ఆ నాదము కళ హంస, మధ్య ఉన్న బిందువు పరమాత్మ. అందుకని నాద బిందు కళాతీత అని అష్టోత్తరాల్లో ఉంటుంది, సర్వదేవతా అష్టోత్తరాల్లో ఉంటుంది. ఎందుకని ఒక్క పరమాత్మే ఆయా సందర్భానుసారం ఆయా దేవతలుగా ప్రతిబింబిస్తున్నాడు, ఆయా జీవులుగా ప్రతిబింబిస్తున్నాడు. అది కేవలం ప్రతిబింబాలు మాత్రమే. సకల జీవరాశి పరమాత్మ యొక్క ప్రతిబింబమే. బింబం పరమాత్ముడొక్కడే. ఈ సత్యం బిందు మధ్యలో నిలిచిన వాడికి తెలుస్తుంది. నాదాంతమైన కళ, కళ నిష్కళ అయిన బిందు మధ్యంభు కనరామాయన్న సూటిగా నే తెలిపెదనోయన్న. అయిపోయింది. 3 మాటల్లో చెప్పేశాడు హంసతత్వ రహస్యం. నాదాంతమైన కళ, కళ నిష్కళ అయిన బిందు మధ్యము, బిందు మధ్యమున కనరా చూపును. ఇది దర్పణ విద్యా విధానం. దృగ్దీక్షా విధానంలో, దర్పణ విద్యా విధానంలో ఇలా చెప్తారు. దృష్టి బిందు బిందు మధ్యంలో నిలుపు. కళ్ళు మూసి ధ్యానం చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోరు. ఏముంది నాన్న, కళ్ళు మూసే నిద్రొస్తుంది, అంతకు మించి ఏమొస్తుంది, ధ్యానం ఎందుకు అవుతుంది? త్రాటగా ధ్యానం చెయ్యి, కళ్ళు నిలిపి ధ్యానం చెయ్యి. బిందువు నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవ్వాలి. సర్వకాల సర్వావస్థలలో కళ్ళెదురుకుండా బిందువు నిలబడి ఉండాలి. ప్రకాశ బిందువై ఉండాలి. ఆ ప్రకాశ బిందు మధ్యంలో నువ్వు ఉండాలి. చరాచర విశ్వమంతా బిందు మధ్యంలో దర్శించాలి, నశించాలి. సృష్టి స్థితి లయ సంహారకత్వములంతా కూడా పంచక్రియలు బిందు మధ్యంలో జరగాలి కళ్ళెదురుకుండా. అది ఎరుకంటే. ఇదంతా బాగా తెలిసి చదువుకుని 1996లో స్వామివారి దగ్గరికి వెళ్ళాం. అంతా తెలుసు అనుకున్నాం. అంతా తెలుసుకుంటే ఒకసారి ఈయనకి అబ్బాయి అని యోగిరాం బలరామకృష్ణయ్య గారి దగ్గరికి పంపించారు. రాత్రికి రండి మాట్లాడదాం అన్నారు. ఆ రోజు ఉపన్యాసం శ్రీ విద్య మీద. ఏదో మాట్లాడేశాం పొద్దునంతా. తెలిసిందంతా వలకపోసేస్తాం కదా, చిన్నపిల్లలం కదా. వెళ్ళాం. అయితే మీకు బాగా పరిచయం ఉన్నట్టుంది అన్నారు. ఏదోనండి పెద్దదే, తెలిసింది చెప్పాను, ఏమైనా పొరపాటు ఉంటే క్షమించు. అట్లా కాదు కానీ ఒక 10 పేజీల పుస్తకం తెచ్చిస్తా, ఎంతసేపట్లో చదువుతావు అన్నారు. 10 పేజీలు పెద్ద విషయం, చదివేస్తా. శ్రీ విద్యా రహస్యం అని వారంటే 10 పేజీల పుస్తకం ఉండే, అంతే 10 పేజీలే. చదివేశాం, ఇచ్చేసాం. ఏమర్థమైంది అన్నారు. రాత్రి 1 గంటకి వ్యవహారం. ఏమర్థమైంది అన్నారు. ఏమర్థమైంది అంటే ఏదో మళ్ళా చెప్పబోయాం. అంతొద్దు, ఒక్క మాటలో చెప్పు, ఒక్క వాక్యంలో చెప్పు అన్నారు. ఒక్క మాటలో చెప్పడం, శ్రీ విద్య మొత్తాన్ని ఒక మాటలో చెప్పమంటున్నారు, ఒక్క వాక్యంలో చెప్పమంటున్నారు. చాలామంది, నేను శ్రీ విద్యోపాసకులు నా జీవితంలో ఎంతోమందినో కలిశాను. మహామహులను, మహాపాదుకాంత దీక్ష, పూర్ణ దీక్ష కలిగిన వారిని ఎంతమందినో కలిశాను. అయ్యా, శ్రీ విద్య మొత్తాన్ని ఒక్క మాటలో చెప్పండి. ఎలా ఎలా ధరించిన వాడికి తెలుస్తుంది, బిందు మధ్యానికి చేరిన వాడికి తెలుస్తుంది, విశ్వరూప సందర్శనం పొందిన వాడికి తెలుస్తుంది, బ్రహ్మనిష్ఠుడైన వాడికి తెలుస్తుంది, జీవన్ముక్తుడైన వాడికి తెలుస్తుంది. వాడు విస్తారంగా సంవత్సరాల తరబడి బోధించగలడు.
సంవత్సరాల తరబడి బోధించిన దాన్ని సంక్షిప్తీకరించి ఒక్క మాటలో సూచన చేయగలడు. వాడు చెప్పిన ఒక్క మాట సూచనని విస్తారంగా చెబితే ఒక సంవత్సరం పడుతుంది. అంత బలమైనటువంటి సూచనలు. అందుకని అచల సిద్ధాంతం అంతా సూచనల సమాహారం, అంతేగాని విస్తారంగా బోధించేవి కావాలి. అంతే, ఒక మాట చెప్పారు, నాయన నేను చెబుతా చూడన్నారు. అంతా విన్నారు. 1 గంట నుంచి 3, 4 దాకా విన్నారు. నేను 3 గంటలు చెప్పా. నాకు తెలిసిందంతా చెప్పేసి ఇంకేమైనా ఉందా చెప్పడానికన్నా? ఇంకేం లేదండి, అయిపోయింది. సంచి ఖాళీ అయిపోయింది. ఇంకా మాటలు రావడంలే. మాటలు రాకపోతే మరి ఇంకేం చెప్తాం? భూపురం దగ్గర నుంచి బిందువు దాకా అన్నీ వలకపోసేసాను, నాకు తెలిసినవన్నీ. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, వింటూనే ఉన్నారంతే. ఎవరైనా చెప్తే మనం అసలు 3 గంటలు వినగలమా? అడ్డం రాకుండా ఎంత ఓర్పుగా విన్నారో బలరామయ్య గారు. అదృష్టం అంటే అది. మహానుభావుడు, జీవన్ముక్తుడైనటువంటి వాడు, బ్రహ్మనిష్ఠుడు. ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అని మన సంచి ఖాళీ చేసేసాడు. ఇక నా దగ్గర ఏమి లేదండి, చేతులు ఎత్తే దశ దాకా విన్నాడు. అప్పుడు అర్థమైంది, ఓ శరణాగతి అంటే. మన సంచి ఖాళీ అయిపోతుంది, ఏం మిగలదు. అప్పుడు చెప్పారు, ఇదంతా కలిపి నేను ఒక మాటలో చెప్పనా, నీ జీవితానికి పనికొచ్చే మాట అన్నారు. చెప్పండి స్వామి. బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం. అయిపోయింది. కానీ బిందు మధ్యమునందు పరమాత్ముడు ఉన్నాడు. బిందువు నీ లక్ష్యం కాదు, బిందు మధ్యంలో ఉన్న పరమాత్మ నీ లక్ష్యం. ఆ పరమాత్మ కూడా కాదు, ఆ పరమాత్మ కావల ఉన్నటువంటి కేవలాత్మ. ఆ కేవలాత్మ కూడా కాదు, పరబాహ్యం. మరి బిందువునే తెలుసుకోవడం చేత కాని వాడికి ఏకంగా పరబాహ్యం ఎలా తెలుస్తుంది? ఎలా బోధిస్తావు? సూచించడానికే వీలు కాదు. సూచనలో ఆఖరి సూచనే బిందు మధ్య సూచన. బిందువును సూచిస్తే అయిపోయింది, దగ్గర ఖాళీ అయిపోయింది. తర్వాత చెప్పడానికి నీ దగ్గర ఏం లేదు, సూచించడానికి అంతకంటే ఏం లేదు. నీ తెలివి ఎంత, దాని ప్రభావం ఎంత, దాని సామర్థ్యం ఎంత. కవి అంటే ఎవరో తెలుసా నీకు అని అడిగి, ఇతనుడి తోచింది చెబుతుంటాడు. తోచింది చెప్పడం కాదు, ఒకటిని 10 రకాలుగా చెబుతాడు, వాడు కవి. పండితుడు ఎవరండి? ఆ 10ని 100 రకాలుగా చెబుతాడు, ఆయన పండితుడు. మరి జ్ఞాని ఎవరండి? ఆ పండితుడు చెప్పిన 100 రకాలని మూట కట్టి ఒకటే చెబుతాడు, వాడు జ్ఞాని. మరి ముక్తుడు ఎవడండి? జ్ఞానసిద్ధిని పొందినవాడు కదా ముక్తుడంటే, తరించినవాడు కదా. వాడి మౌనం మాట్లాడు, వాడు ముక్తుడు. ఆయన మౌనంలో నుంచే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చట. ఆయన మౌనంలో నుంచి విశ్వరూపాన్ని పొందవచ్చట. ఆయన మౌనంలో నుంచి బుద్ధి యోగాన్ని పొందవచ్చు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ హస్తమస్తక సంయోగం చేశాడు, ఏ విభూతి పెట్టాడు, ఆయన కాళ్ళు ఈయన ఏమంటుకున్నాడు? బయట అన్ని ఆశ్రమాలు చూస్తే అలా కనబడుతూ ఉంటుంది. అర్జెంటుగా యుద్ధ మధ్యంలో విభూతి ఎక్కడిని తెస్తాడు పరమాత్మ? మీ చేత్తో విభూతి పెట్టండి, మా జ్ఞానం వచ్చేస్తుంది. ఓ సంతోషం, శుభం, సత్కర్మ, మంచిదే. కానీ 1వ క్లాస్, 100వ క్లాస్ కాదు. అదే నా పరమగమ్యం అనుకుంటున్నాం. పెద్ద చిక్కు వచ్చింది అక్కడ. అది మా గురువుగారు నాకు 100 సార్లు విభూతి పెట్టారండి. గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్, సత్కర్మాచరణం, సంతోషం. ఒరే 100 సార్లు విభూతి పెడితే ఏమిటయింది? ఏమైనా అవ్వాలి కదా. అయ్యింది మాట. మరి తెల్లవారుజామున బిందూనాం సర్వదేవతాం ప్రతిష్ఠితం అనగానే మళ్ళీ 6ంటికి స్వామివారి దర్శనానికి వెళ్ళాం. ఏమిటైంది రాత్రి? ఏదో చెప్పాడట కదా నీకన్నారు. ఆయన చెప్పింది ఎప్పుడు? ఆయన రాలేదు ఇక్కడికి, ఆయనేమో అక్కడికి వెళ్ళలేదు. అని చెప్పింది ఆయనకి ఏం తెలుసు? ఎలా తెలుసు? నాకెలా తెలుసు? ఏదో రాత్రి ఏదో చెప్పాడట కదా నీకు అన్నారు. రాత్రి ఏదో చెప్పడం ఏమిటి? మీకెలా తెలుసు అని నేను అడగలేదు, ఎందుకని గురువు సర్వవ్యాపకుడు, అర్థమైపోయి. రాత్రి ఏం చెప్పాడో తెల్లవారుజామున జరిగిన పనిని 2 గంటల వ్యవధిలో వారి దగ్గరికి వెళితే రాత్రి అంతా చెప్పేశాడు కదా అన్నారు. అంటే ఇప్పుడు వారి నుంచి పలికింది ఎవరు? సద్గురుమూర్తి. ఓ అలా ఉండైతే అన్నారు. అంతే. ఇంత చేస్తే 6ంటికి వెళితే ఏం చెప్పారంటే, చెప్పారు కదండి,
చెప్పింది గురించి ఆయనే చెప్పి అలా ఉండైతే అన్నారంతే. అయ్యింది కూడా తెలుసు ఆయనకి, ఏమైందో కూడా తెలుసు, అలా ఉండన్నారంతే. అది గురువు యొక్క సత్తా అంటే. ఇంకా అడగడానికి చెప్పడానికి ఏముంది, అలా ఉండమన్నారుగా, ఉండటమే. ఇది గురు శిక్ష విధానం అంటే. ఇది సూచనలంటే, ఇది మౌనం అంటే, ఇది విధానం. ఇలా నడిచేవాడు సత్శిష్యుడు, అలా చెప్పేవాడు సద్గురు. వాడు సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వసాక్షి, సర్వద్రష్ట, సర్వాత్మకుడు. ఈ రకంగా నడక నడిచిన వారెవరో వారు ఆ జన్మలో తప్పక తరిస్తారు అని ఈ ఉపదేశం చెప్తోంది. విశేషమైన ఉపదేశం. అసలు నా గురుగీత అంతా చదివితే అద్భుతంగా నాకు ఆకర్షించినటువంటి ఉపదేశం ఈ ఉపదేశం. ఇప్పుడు కాదు గురుగీత చదివింది, ఏనాడో 96లో మొదటిసారి ఈ గురుగీత పుస్తకం చేతిలో పెట్టారు స్వామివారు ఓ పౌర్ణమి నాడు. బాయ్, మనం చదువుకోవాల్సినవి ఇవే, సుజ్ఞాన దీపములను గురుగీత. ఇది పట్టుకున్నామంటే, ఇది అర్థమైందంటే ఇక నీకు తిరుగులేదయ్యా, గురువు అంటే తెలిసిపోతుంది. ఈ రకంగా చాలా జాగ్రత్తగా పరిణామం చెందాలి, దర్శన పద్ధతిగా పరిణామం చెందాలి, నిర్ణయంగా ఉండాలి, ముక్త జీవనం కలిగి ఉండాలి, సిద్ధ జీవనం కలిగి ఉండాలి, కానీ బద్ధ జీవనం కలిగి ఉండకూడదు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. వాసుదేవ వాసుదేవ. హరి ఓం. దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్థగురో స్థాపితషణ్మతసారగురో స్థాపవమునివంద్యగురో శ్రద్ధాధ్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమమహిమానిలయగురో జయ జయ పరశివలోకగురో జయ శుభశంకర రూపగురో భవహర పరశివ భువనగురో జయ శుభమంగళ జగద్గురో జయ 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 గురు ప్రసాద గురో జయ శుభమంగళ లోకగురో జయ 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 నిర్భయానంద గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో జయ శుభమంగళ జగద్గురో. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి
శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నారాయణ నారాయణ. నారాయణ.